భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కర్నూలులోని బీసీ భవన్ వద్దనున్న సావిత్రిబాయి పూలే విగ్రహానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పూలమాల వేసి నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే కృషి వల్లే మహిళలు విద్యను అభ్యసించి ఉద్యోగాలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. మహిళల చదువు కోసం ఆ రోజుల్లో సావిత్రిబాయి చేసిన కృషి ఆయన కొనియాడారు. కర్నూలులో సావిత్రిబాయి పూలే విగ్రహ ఏర్పాటుతో పాటు ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించేలా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. जोहार जोत्रा पुले जोहार 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 जोत्रा पुले जोहार जोहार वर्दिल्लाले दाना लाइन निलोडे अंदर अंदर ऐक्यता वर्दिल्लाले మీరు కొంచెం ఎన్ని సురేంద్ర అట్రా అట్రా నిలోడు బీసీల ఐక్యత కొనసాగిస్తాం సావిత్రిబాయి పూలే బీసీల ఐక్యత వర్దిల్లాలే బీసీల ఐక్యత వర్దిల్లాలే బీసీల ఐక్యత వర్దిల్లాలే జై బీసీ జై జై బీసీ వర్దిల్లాలే जोहार ज्योतिराव फुले जोहार 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 सावित्रीबाई फुले ముఖ్యంగా మహిళల యొక్క అభ్యున్నతి కోసమేమో పాటుపడినటువంటి విధానం చాలా గొప్పది. ఈరోజు మహిళలు ఇంత చైతన్యవంతులైనారంటే ఆ రోజుల్లో సావిత్రిబాయి పూలే గారు వేసినటువంటి ఆదర్శం మేడం గారి యొక్క ఆదర్శమే. కాబట్టి సావిత్రిబాయి పూలే గారు ఒక చిన్నపాటి రైతు కుటుంబంలో జన్మించి ఎస్సీల యొక్క వాళ్ళ యొక్క స్కూల్స్ డెవలప్ చేయడం అయితేనేమి, ఆమె ఒక టీచర్గా ఉండి శూద్ర వంశం నుంచి వచ్చినా కూడా వాళ్ళు ఒక స్కూల్ పిల్లల్ని కూడా తయారు చేసి ఆ రోజులోనేమో అంత చైతన్యం తీసుకొచ్చి ఈరోజు ఈ స్థాయిలో మహిళా చైతన్యం వచ్చిందంటే మొట్టమొదటి మనిషి ఎవరైనా ఉండాలంటే మహిళల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు అని చెప్పేసి హర్షించదగ్గ విషయం. ఇకపోతే మన కర్నూలు పట్టణంలో కూడా జ్యోతిరావు పూలే పక్కనే సావిత్రిబాయి పూలే గారి యొక్క విగ్రహాన్ని కూడా త్వరలో ఆ కళను సాకారం చేసుకుందాం. ఎందుకంటే ఇంతటి మహోన్నతరాలైనటువంటి ఆయనను మనం గౌరవించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి బిర్లా గేట్ దగ్గర ఖచ్చితంగా జ్యోతిరావు పూలే విగ్రహం, అట్ ది సేమ్ టైం సావిత్రిబాయి పూలే గారి విగ్రహాలను నెక్స్ట్ పండగల్లో కాదు రాబోయే 2-3 నెలల్లో కమిషనర్ గారితో మాట్లాడి ఆ 2 విగ్రహాలను అక్కడ స్థాపించి వీళ్ళని సెలవు దినంగా ప్రకటించారు. ఇంకో విషయానికి వస్తే